ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని సంస్కరణలు అయితే అద్భుతం అనే చెప్పచ్చు. గతంలో వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి దాదాపు 119 కోట్లు, అంటే వైట్ పేపర్ అంటే ఆథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్లో మనకు కనిపించేది. దాని వెనకల ఆయా కలెక్టరేట్ల నుంచి మూలిగేటువంటి ఫండ్స్ తీసుకురావడం, ఏ స్కూల్కి ఆ స్కూల్కి హై స్కూల్ నుంచి ఆ నిధులన్నీ సమీకరించి ఆడుదాం ఆంధ్రాలకి వీళ్ళు ఏదో చేసినట్టు జబర్దస్త్ నుంచి వాళ్ళని కామెడీ చేసేటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నిర్వహించినటువంటి ఖర్చులు చూసాం. అంటే కోట్లాను కోట్లు ఖర్చు వృధాగా వాడేశారు. ఆఖరికి వాడేటువంటి గార్డుల పైన, బ్యాట్ల పైన, స్టెంపుల పైన, ప్రతి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయడము, ఆ నాసిరకం బ్యాట్లు వాడడం, దాన్ని కాస్త రేటు ఒక 1000 రూపాయల పరిణామాలు చేసేటువంటి బ్యాట్ రేట్లు కూడా 10,000కి పెంచినటువంటి అన్ని వ్యవహారాలు అందరం చూసాము. అయితే ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైనా ఒక క్వాలిటీ క్రికెటర్ బయటకు వచ్చాడంటే ఒక్కరు కూడా రాకపోగా మనం చూసాం. తిలక్ వర్మ ఒక ఇండియన్ స్టార్ ప్లేయర్ని తీసుకొని ఆడుదాం ఆంధ్రాలో ఆడినట్టు ఒక మార్ఫింగ్ ఫోటో పెడితే స్వయంగా తిలక్ వర్మనే ఆయన చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. ఏది, నేను కాదురా స్వామి, నేను ఎక్కడో బయట ఆడుకుంటాను, నేను ఆడుదాం ఆంధ్రాలో నేను ఎందుకు ఆడతానని చెప్పి ఆయన ట్వీట్ మనం అంటూ గమనించాం. సో ఆడుదాం ఆంధ్ర బూడిదలో పోసిన పన్నీర్ మాత్రం దానికి వెచ్చిచ్చినటువంటి డబ్బులు కూడా వృధా అయిపోయినాయి. దాని వెనకలు ఉన్నటువంటి స్కామ్ అది ఒక రేంజు, దాని కథ వేరే. అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా ఇప్పుడు వాళ్ళంటే తప్పులు చేశారు, మీరేం చేస్తున్నారా అనేటువంటి క్వశ్చన్కి ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉందో దానికి సంబంధించి ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను. వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానం చూడండి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారు, మీరు క్రికెట్ బాగా ఆడతారా, మీ ప్రతిభకు తగిన గుర్తింపు వేదిక కోసం చూస్తున్నారా, అయితే మీకోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విలేజ్ టు విరాట్ ట్యాగ్తో రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంకు రూపకల్పన చేస్తోంది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తున్నాము, చిన్న పిల్లలకి కూడా సిటీలో ఉన్నటువంటి అటు హైదరాబాద్ కావచ్చు, లేకుండా వైజాగ్, విజయవాడ, ఎక్కడైనా టౌన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలకు నర్సింగ్ స్కూల్ వాళ్ళకి కూడా ఏకంగా 50,000, 70,000 ఫీజులు పెట్టి ఇవన్నీ జరుపుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కాస్త ఎక్కడైనా క్రికెట్ నేర్చుకోవాలా, తైక్వాండో నేర్చుకోవాలా, కరాటే నేర్చుకోవాలనుకుంటే ఒక్కొక్క నెలకు 6,000, 8,000, 3,000 అంటే రకరకాలుగా డబ్బులు దండేసుకున్నటువంటి దానిపైన బిజినెస్ చేస్తున్నటువంటి విధానం మనం చూసాం. అంటే వాళ్ళకి అంతో ఇంతో ఒకవేళ వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, వాళ్ళ టాలెంట్ పెంచుకున్నారు, దాంట్లో తప్పులేదు. కానీ విలేజ్ లెవెల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు టౌన్కి పోయి ప్రత్యేకంగా రెంటలకు హోమ్ తీసుకొని వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా ఒకవేళ ఆ టాలెంట్లో క్లిక్ కాకుంటే ఎట్టవా అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉంటారు, దానిపైన ఫోకస్ చేయలేకుండా ఉంటారు. ఇటువంటి వాళ్ళ కోసము విలేజ్ టు విరాట్ అనేటువంటి ట్యాగ్తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి వీళ్ళు ఒక విధానం తీసుకొచ్చారు. దాన్ని చూడండి, ఎవరైతే పల్లి ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళ టాలెంట్ కన్నా ఉంటే వాళ్ళని వెలికి తీసేటువంటి కార్యక్రమం తీసుకొస్తున్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు చెందిన క్రీడాకారులని క్రికెట్ ప్రతిభ గుర్తించి శిక్షణ ఇప్పించడం ద్వారా వారు రాష్ట్ర జాతీయ స్థాయిలో మెరిసేలా కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 88 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏసీఏ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సాధ్యాసాధ్యాలని పరిశీలిస్తున్నాయి. ఏప్రిల్ 5న అధికారికంగా రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రామ్ను ప్రారంభించున్నట్లు ఏసీఏ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏప్రిల్ 5 నుంచి అయితే వీళ్ళు మొదలు పెడతారు. ఉండవలసినటువంటి అర్హతలు చూడండి, ఓన్లీ యువకులకు మాత్రమే కాదు, యువతుల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసి ఈ టాలెంట్ వెలికి తీసేటువంటి కార్యక్రమం ఇది. యువకులు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. 19 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం, ఆపై వయసులో వారిని నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. మనం చూస్తున్నాం, చిన్న వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవరైతే వైభవ్ సూర్యవంశీ ఉన్నారో ఆయన చిన్నప్పుడు బుమ్రా బౌలింగ్ వేస్తూ ఉంటే ఈయన బుమ్రా అని చెప్పి ఆయన అన్నటువంటి మనం చూసామంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. అతను బుమ్రా ఆట చూస్తూ పెరిగినాడు. ఈలోపు 14 ఏళ్ల వయసుకి విరాట్ కోహ్లీ రికార్డులు కూడా ఆయన బద్దలు కొట్టేటువంటి ఆ రేంజ్లో ఆట మొదలుపెట్టాడు. అంటే ఆ రేంజ్లో ఆడుతున్నాడు. ఆయన ఆ టాలెంట్ ఒకరి సొత్తు కాదు అన్నట్టు వైభవ్ సూర్యవంశీ ఒక రేంజ్కి పోయినాడు. ఇప్పుడు వయో పరిమితి 19 ఏళ్ల లోపల నేడు ఇచ్చినారు. దాదాపు 7 ఏళ్ళు కావచ్చు, 8 ఏళ్ళు కావచ్చు, 9, 10 ఏళ్ళు, అండర్ 14 అంట, అండర్ 12 ఇవన్నీ దాటుకుని అండర్ 16 వచ్చే సమయానికి లేదా అండర్ 19 వరల్డ్ కప్లు ఆడేదానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎప్పుడు కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ప్రాతినిధ్యం తక్కువ. దేశ స్థాయిలో దేశ క్రికెట్ చరిత్రలో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి అడప అమ్మటి రాయుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు, అంటే వేణుగోపాలరావు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు తలుక్కుమని మెరిసి కనుమరుగైపోయినటువంటి వ్యవహారం మన కళ్ళ ముందే సాక్షాత్కారం అవుతుంది. ఏ విధంగా అయితే కేరళలో ఒకే ఒక వ్యక్తి సంజు శాంసన్ అని చెప్పి
ఇక్కడ సౌదర్న్ రాష్ట్రాల్లో భారతదేశంలో క్రికెట్ పైన ప్రతిభ చూపించి దేశ క్రికెట్ చరిత్రలో నమోదు చేసుకున్నటువంటి పేర్లు చాలా అరుదు. కానీ ఈ చరిత్రను మొత్తం చెరిపేసే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిభ గల క్రికెటర్ని వెలికి తీసేటువంటి విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా సంయుక్తంగా ముందుకు వస్తున్నాయి. ఇంకా ఏదైతే ఈ లక్ష్యం చూడండి, ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 20 నుంచి 50 మంది ఎంపిక. జనరల్గా ఒక్క నియోజకవర్గ పరిధిలో ఒక 12 మంది 11 మందిని తీసుకుంటే టాలెంట్ ఉండేటువంటి వాళ్ళు ఒక ఛాన్స్ అనుకుంటారు. కానీ వాళ్ళకు ఆ టీంలో కూడా చూడదక్కదు. మహా అంటే ప్రాబబుల్స్లో 15 మంది ఉంటారు. కానీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఏకంగా 50 మందికి అవకాశం ఇస్తున్నారంటే నిజంగా టాలెంట్ ఎవరు సొత్తు కాదు. ఆ 50 మందికి అవకాశం వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్కి కోచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి మెళుకులు అన్నీ క్రోడీకరించుకొని వాళ్ళు ముందుకెళ్తే ఆంధ్ర రాష్ట్ర క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో ఈ యొక్క క్రీడాకారులు మంచి భవిష్యత్తు లెక్కించుకుంటారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఇప్పటి వరకు అర్బన్ ప్రాంతాల నుంచి మెజార్టీ క్రీడాకారులు క్రికెట్ సెలక్షన్స్కు వస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రతిభని వెలుగుకి తీసుకురావడం లేదు. వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. క్రికెట్ను కెరియర్గా ఎంచుకునేలా వారిని ప్రోత్సహిస్తారు. దీనిపై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తారు. ఏంటంటే ఎవరన్నా బయట ఎండాకాలం సెలవులప్పుడు లేకుండా అంటే అదేవిధంగా 4 రోజుల సెలవులు వస్తాయి కదా, సంక్రాంతి సమయం అప్పుడు ఎలాంటప్పుడైనా సరే బయట పోయి క్రికెట్ ఆడుతూ ఉంటే చాలామంది తల్లిదండ్రులు ఎందుకు రాపోవడం అని ఆపుతూ ఉంటారు. కనీసం ఆ 2 రోజులైనా ఆడుకుంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ బుక్కుల పైన ఫోకస్ చేయడం, ఆ మొబైల్ పైన ఫోకస్ చేయడం, వీటి నుంచి బయటపడి వాళ్ళకొక కొంచెం మెంటల్ పీస్ దొరుకుతుంది. తద్వారా వాళ్ళ లైఫ్లో కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎక్కడికక్కడ తల్లిదండ్రులుగా రెస్ట్రిక్ట్ చేయకూడదని చెప్పి మనకైతే స్పష్టంగా చెప్పగలుగుతాం. ఇంకా క్రికెట్ని కెరీర్గా ఎంచుకునేలా వారిని ప్రోత్సహిస్తారు. దీనికి తల్లిదండ్రులపై కూడా అవగాహన కల్పిస్తారు. ఎంపిక ప్రక్రియ ఎలా? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్లు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్తారు. రాష్ట్రంలోని 3 జోన్లలో ఏకకాలంలో ఎంపికలు చేపడతారు. అటు కోస్తా కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఒకేసారి ఎంపిక చేపడతారంట. ప్రతి నియోజకవర్గంలో 2-3 చోట్ల ఎంపికలు ఉంటాయి. ఆయా చోట్ల దీన్ని గురించి విస్తృతంగా ప్రచారం కల్పిస్తారు. బ్యాట్స్మెన్, బౌలర్స్, ఫాస్ట్ బౌలర్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్ ఇలా అన్ని విభాగాల ఆటగాళ్లను తీసుకుంటారు. ఎంపికైన వారి ప్రతిభ ఆధారంగా అకాడమీలు, ఫెసిలిటేటింగ్ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తారు. అవసరాన్ని బట్టి ఉచిత వసతి, అదేవిధంగా రవాణా భత్యం కూడా కల్పిస్తారు. వయోపరిమితి ఆధారంగా జిల్లా, అదేవిధంగా రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లు ఆడిస్తారు. నైపుణ్యం ఉన్న క్రికెటర్లు ఎక్కువ మంది ఉంటే ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఓ కోచ్ను నియమించి ప్రాక్టీస్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. వారికి క్రీడా పరికరాలు ఉచితంగా అందిస్తారు. ఇది రియల్గా పనిచేసే వాళ్ళకి పనిచేయలేనటువంటి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. అప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి సచివాలయంలో ఉండేటువంటి కొంతమంది ఆ పేర్లు తీసుకొచ్చి, వాలంటీర్ల పేర్లు తీసుకొచ్చి పేపర్ పైన 11 మంది పేర్లు ఉంటే చాలు ఒక్కొక్క క్రీడాకారుడికి ఇంత ఖర్చు పెట్టామని చెప్పి నామకే వస్తే ఒక 500 రూపాయలు అట్టించి ఆ పేర్లు ఎవరు అయితే ఉంటాయో వీళ్ళు డబ్బులు దండుకున్నారు. ప్రతి ఒక్క క్రీడాకారుడి పైన డబ్బులు దండుకున్నారు. ఆ రోజు రియల్గా అన్ని కోట్లు వెచ్చించారే, 100 కోట్లు. కనీసం ఒక క్రికెటర్, ఒక ప్రతిభ క్రికెటర్ని బయటికి తీసుకొచ్చారా? లేదు. దీన్ని బట్టే స్పష్టంగా అర్థమవుతుంది ఏ రేంజ్లో అవినీతి చేశారనేటువంటి వ్యవహారం. ఏదేమైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకొస్తున్నటువంటి విధానాలు చూస్తే నిజంగా సెల్యూట్ చెప్పొచ్చు. ధన్యవాదాలండి.